జనసేన ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వచ్చి విజిట్ చేయండి అన్నకి. అన్న పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్ అంట. డైలాగ్ చెప్పు మంచిది ఏదైనా. డైలాగ్ కాదు, ప్రభాస్ ఒక చిన్న మాట చెప్తా. చెప్పు. వీళ్ళైతే ప్రేమిద్దండి, మా అయితే తిరిగి ప్రేమిస్తారు, పోయేదే ఉంది. డైలాగులు మస్తు చింపారేస్తున్నా. ఇంకేమొచ్చు డైలాగ్ లో? డైలాగ్ రావు. పవన్ కళ్యాణ్ ఇట్లాను. సో పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా ఉంటే వీడియో ట్యాగ్ చేయండి, అన్నకు ఒక షాప్ పెట్టిమని చెప్తే పవన్ కళ్యాణ్ పార్టీలో ఉండే దాతలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అన్నకైతే విజిట్ చేయండి, షాప్ పెట్టి అని. వెల్కమ్ టు వైజాగ్. వైజాగ్ ఎందుకు వచ్చామంటారా? వైజాగ్ లో ఉన్న టాప్ 5 స్ట్రీట్ ఫుడ్స్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇక్కడ ఏమేమి ఫుడ్ రెసిపీస్ ఉంటాయి, ఏమేమి ఫుడ్ రెసిపీస్ వీళ్ళు ఎక్కువ తింటారు, ఏమేమి ఫుడ్స్ ఎక్కడ దొరుకుతాయో అవన్నీ మీకు లొకేషన్స్ తో సహా, టేస్ట్ తో సహా, కుకింగ్ స్టైల్ తో సహా చూపిస్తా మీకు. మీరు కామెంట్ రూపంలో కొన్ని చెప్పారు, అవి చూస్ చేసుకొని అవి అయితే డెఫినెట్గా మీకు చూపించడానికి నేనైతే రెడీగా ఉన్నా. ఇక్కడ లోకల్ పీపుల్స్ని అడిగి తెలుసుకొని మీకైతే షోకేస్ చేస్తా, అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చలో ఆడియన్స్ దగ్గరికి వెళ్దాం పదండి. సో ఫైనల్ గా మన ఫోటోగ్రాఫర్ మిత్రులు అయితే ఇక్కడ దొరికిరు అనమాట. ఇక్కడ వైజాగ్ లో అయితే ఫొటోస్ తీసుకుంటూ, సెల్ఫీ ఫొటోస్ తీసుకుంటూ, ప్రింట్లు వేసుకుంటూ వీళ్ళ జీవన విధానం అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు చెప్పండి, వైజాగ్ లో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్స్ ఎక్కడెక్కడ బాగుంటాయి? ఫేమస్ 7 అవుతుంది కదా, ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపో, జైల్ రోడ్ బాగుంటుంది, అందులో నడిచి వెళ్ళిపోండి. నీకు ఆల్ టేస్ట్ జైల్ రోడ్ మ్యాగీ నూడిల్స్. మ్యాగీ నూడిల్స్ ఏడా? రుషికొండ ఫేమస్, చాలా ఫేమస్. దాని ఆపోజిట్ లో పాకలోని కర్డ్ రైస్, పప్పు అన్నం. ఏడాది దాని ఆపోజిట్ లో పాకలో ఉంటుందా? రుషికొండ దగ్గరనే చిట్టిబాబు కోటిపల్లి బాగుంటుందా? ఎక్కడ అది ఆల్ ఇండియా బ్రాండ్స్ 4 ఉన్నాయిలే, ఎంబీపీలో, ఇంకా కాకినాడలో. ఇంకా ఇక్కడ పాట్ బిర్యానీ ఉంటుందా? పాట్ బిర్యానీ ఉంటుందా? నెక్స్ట్ ఇది రెస్టారెంట్ చేస్తారు. ఇప్పుడైతే ఫస్ట్ నాన్ వెజ్ టిఫిన్ సెంటర్ చాలా ఫేమస్ అంట. అది కూడా బీచ్ పక్కనే ఉంటుంది, గుడిసె టైప్ ఉంటుంది. అది పాక టిఫిన్ సెంటర్ అంట నాన్ వెజ్ది. సో మన ఫ్రెండ్స్ కూడా, హైదరాబాద్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు అనమాట. అందరికి టేస్ట్ చూపెడదాం ఒకసారి ఎట్లుంటుందో. ఇదంతా మన టీం అనమాట. అన్న మీ పేరేనా? రాము. రాము అన్న. అమ్మ పేరు? అమ్మ పేరు భద్రలక్ష్మి. భద్రలక్ష్మి. అన్న చెప్పండి, ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ? 8 ఇయర్స్ అన్న. 8 ఇయర్స్. హోటల్ పేరేంటండి? అమ్మ టిఫిన్స్. అమ్మ టిఫిన్స్. ఓకే. ఇప్పుడు వైజాగ్లో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే, తెలిసిన వాళ్ళు అందరికీ తెలుసు అనుకో అడ్రస్, తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి అడ్రస్ ఎలా చెప్తావు ఈజీగా ఇక్కడికి రావాలంటే? రుషికొండ బీచ్, ఋషి వ్యాలీ రెస్టారెంట్ ఆపోజిట్ అమ్మ టిఫిన్స్. చట్నీలు కానీ చికెన్ కర్రీ కానీ చాలా బాగుంది. సో చట్నీలో ఏం కలుపుతారు అన్న? అంత టేస్ట్ ఎట్లా వస్తుంది? మాకు సీక్రెట్లు ఏమని చెప్తారా? కామన్ అన్న, ఏం లేదు ఇంటికన్నా. చట్నీ అయితే అమ్మనే వేస్తుంది అంట ఇంట్లో. ఎవరిని తయారు చేయనియదు, ఎవరిని హ్యాండ్ కూడా టచ్ చేయనియదు, అమ్మనే ఇంట్లో వేస్తుంది. అందరు ఇప్పుడు బండ్ల మీద కొత్త కొత్త ట్రెండింగ్ నడుస్తుంది. మీరు ఇంకా ఎందుకు గుడిసెలనే రెడీ చేస్తారు? ఇది అలా ట్రెండింగ్ అలవాటు అయిపోయింది. పాక టిఫిన్స్ అంటే అమ్మకన్నా ఎక్కువ పాక అట్లా అంటారనమాట. గుడిసెలో తింటుంటే పల్లెటూరుకి వచ్చిన వాతావరణం కానివ్వండి, ఆ ఫీలింగ్ బాగుంది తింటుంటే మాత్రం అందరికి. కానీ మీరు మాత్రం అస్సలు తీయద్దు గుడిసె మాత్రం, అట్లనే తీయాలి. కంటిన్యూ చేయండి, గుడిసెతోనే కంటిన్యూ చేయండి. గుడిసె అయితే చాలా బాగుంది. రేట్లు ఎట్లున్నాయన్న మన దగ్గర? ఇక్కడ చికెన్ కర్రీ, చికెన్ దోశ ఎంత? 100 అన్న, విత్ ఎగ్ తోటి. ఓకే, ఎగ్ తోటి 100. డబుల్ ఎగ్ దోశ వచ్చి 55. డబుల్ ఎగ్ దోశ 55. ఓకే. చికెన్ తో యాడ్ చేసుకుంటే ఎంత? చికెన్ అంటే చికెన్ మనకి ఎగ్ దోశకి దీనికి డిఫరెంట్ అసలు ఏం రాదన్న. ఎందుకంటే డబుల్ ఎగ్ దోశ 55, మనం ఇచ్చేది 100 రూపీస్కే చికెన్ దోశ ఇస్తున్నాం. అంటే మీకు అక్కడ వచ్చేది జస్ట్ 45 రూపీస్కే మీకు చికెన్ యాడ్ అయిపోతుంది. ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్తేనే 350 చికెన్ కర్రీ. నువ్వు 100 రూపీస్ లో ఇస్తున్నావు అంటే అది చెప్పుకోవాల్సిన విషయమే. ఇప్పుడు దోశ బోండాతో పాటు చికెన్ కర్రీ ఆల్ ఐటమ్స్ అన్న. ఆల్ ఐటమ్స్ చికెన్ కర్రీ 100. ఇంకా బోండా తీసుకున్నా, వడ తీసుకున్నా, దోశ తీసుకున్నా 100. రేట్లు కూడా రీజనబుల్ బాగా పెట్టారన్న, రీజనబుల్ ఉంటాయి.
మీరు మాత్రం డెఫినెట్గా విజిట్ చేయండి. ఈ అడ్రస్ గూగుల్లో మీ లొకేషన్ కూడా పెడతా. వైజాగ్ పీపుల్స్ మాత్రం ఖచ్చితంగా టేస్ట్ చేయండి. చేసిన వాళ్ళు ఉంటారు, ఆల్మోస్ట్ అందరు 90% చేసిన వాళ్ళే ఉంటారు. చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే, అలాగే ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారు అనుకోండి వేరే స్టేట్ నుంచి, వాళ్ళకు ఒక్కసారి ఇక్కడ టిఫిన్ సెంటర్ అయితే విజిట్ చేసి టేస్ట్ అయితే చూపించండి. ఏమంటావు అన్న? మీకైతే నా పేరు చెప్పారు అనుకో, ఖచ్చితంగా డిస్కౌంట్ ఇస్తాడు డిస్కౌంట్ అయితే ఇస్తాడు. అమ్మ చేతుల్లో నడుస్తుంది అనమాట, అందుకని అంత టేస్ట్ ఉందన్నమాట. అమ్మకు మించిన టేస్ట్ ఎక్కడ దొరకదు మీకు. మీరు మాత్రం డెఫినెట్గా విజిట్ చేసి. వైజాగ్ అనగానే ఫేమస్ హోటల్స్ ఎక్కడెక్కడన్నా స్ట్రీట్లో, ఇప్పుడు మనది ఫేమస్, మన తర్వాత ఇంకేమేమి బాగుంటాయి ఎక్కడెక్కడ ఏరియాలో? ఇప్పుడు మధ్యాహ్నం మీల్స్ కానివ్వండి, సాయంత్రం స్నాక్స్ కానివ్వండి, ఎక్కడెక్కడ ఏమేమి బాగుంటాయి చెప్పండి. ఋషి వ్యాలీ, రాజుగారి దాబా, ఓకే, అట్లా ఇక్కడ తప్ప మీరే కదా చాలా మంది చెప్పారు. ఎందుకంటే టేస్ట్ అది మన ఇంట్లో చేసిన సేమ్, ఇప్పుడు మీరు మనది ఎలా అన్నారో సేమ్ ఫుడ్ అనమాట. వాళ్ళు కూడా సొంతంగా ప్రిపేర్ అంతా కూడా. ఎక్కడ అడ్రస్ అది? ఇక్కడ జస్ట్ ముందు బీచ్ దగ్గర. బీచ్ దగ్గర ఎన్ని కిలోమీటర్లు దగ్గర నుంచి? 1 కిలోమీటర్స్. ఫేమస్ స్ట్రీట్స్ ఎక్కడన్నా ఈవినింగ్ మంచిగా ఫుడ్ అంటే లొకేషన్ మీద ఇది ఒకటి మంది, తర్వాత ఎండాడ అట్లానే ఇసుక తోట కానీ ఇలా కొన్ని హోటల్స్ మనకి. నాన్ వెజ్ టిఫిన్ సెంటర్ వేడిగా మనకి ఎగ్గు దోశ వేసేసి ఇట్లా చికెన్ కర్రీ ఇచ్చేస్తారు. ఇక్కడ కీమా చికెన్ అనమాట, తర్వాత పూరి, దోశ, వడ, ఇడ్లీ అన్నీ ఉన్నాయి అనమాట. ఇదైతే చాలా ఫేమస్ అయినటువంటి హోటల్ అనమాట. అది చాలా ఫేమస్ వైజాగ్లోనే. పెద్ద రుషికొండ పక్కన రిషి వ్యాలీ సెంటర్ దగ్గర ఉన్నటువంటి ఈ అమ్మ పాక టిఫిన్ సెంటర్ అంట చాలా ఫేమస్ అని చెప్పి లోకల్ పీపుల్స్ చెప్పారు. అందుకనే రక్కీ చేసి నేనైతే ఇక్కడ ఫస్ట్ మీకు ఈ టిఫిన్ సెంటర్ చూపిద్దామని చెప్పి. సో పాక అంటే ఏంటంటే ఈ గుడిసె ఉండదు కదా, ఈ గుడిసెనే పాక అంటారు. ఇది అమ్మ పాక టిఫిన్ సెంటర్ అనమాట. చాలా బాగుంటుంది, డెఫినెట్గా విజిట్ చేయండి. ఒకసారి మీతో పాటు నేను ఒకసారి టేస్ట్ అయితే చూసి చెప్తా ఎట్లుందో. ఇదిగోండి, చికెన్ కర్రీ వేసుకొని ఆ దోశ పెట్టుకొని ఇట్లా తింటుంటే ఉంటుంది. తింటుంటే మాత్రం మైండ్ బ్లోయింగ్, అసలు తింటుంటే మాత్రం చాలా స్మూత్గా చాలా బాగుంది. అసలు ఒక ఘాటు కూడా ఏం లేదు, స్మూత్ ఉంది. మార్నింగ్ టిఫిన్ కాబట్టి ఎక్కువ మసాలాలు కూడా వేయరు. ఈ గ్రేవీ చికెన్ కీమాతో తింటుంటే మాత్రం చాలా బాగుంది. మీతో డెఫినెట్గా విజిట్ చేయండి. నా పేరు భద్రావతి అండి. మామూలు ఉండేది దోశ కదండి, ఇడ్లీ, దోశ, బొండం, పూరి. ఏది అడుగుతారండి జనాలు ఇక్కడ? చికెన్ అడుగుతారండి, చికెన్, పూరి ఎక్కువ దోశల పిండి ఏంటి నేనే రుబ్బుతానండి. దోశల పిండి కూడా మీరే రుబ్బుతారా? మా బాబు ఇడ్లీ పిండి. దోశ టేస్ట్ బాగుందమ్మా, బాగా పూలే పెడతారు ఇవి. ఈ వంట మాస్టర్లు అమ్మండి ఈ పూరి, బజ్జీ ఇవి వేస్తారండి. మిగతా చట్నీలన్నీ ఇంట్లోనే మీరే ఇంట్లోనే చేస్తాం, ఎవరిని చేయనివ్వండి. ఏమీ చేయనియరు ఇంకా, అందుకని అంత టేస్ట్ ఉందన్నమాట. ఇంట్లో అమ్మ చేసిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది మీరు వచ్చి తిన్నారంటే. ఈ ఆకులతో ఇట్లా వేయాలని ఎలా అనిపించిందండి అసలు? అందరు ఇప్పుడు ఎట్లా షట్టర్లాగా వేసి ఇట్లా బండ్ల మీద పెడుతున్నారు కదా, మీరు ఇట్లా గుడిసెల్లో పెడుతున్నారు ఎందుకు? అంటే అండి ఇది వేస్తానంటున్నాడండి, ఏరే వాళ్ళ స్థలం అండి. మనది అయితే సొంతం అయితే వేసేసుకుందామండి. ఏరే వాళ్ళ స్థలం మళ్ళీ పాక గుడి. కర్రీస్ అంటే చికెన్ కర్రీ వస్తుంది అన్న, చికెన్ కర్రీ దోశ వస్తుంది. అది పక్కా ఫేమస్. ఎక్కువ చికెన్ దోశ, చికెన్ పూరి, చికెన్ వడ, నెక్స్ట్ ఎగ్ దోశ. ఎట్లుంది బ్రో చెప్పండి లలేష్, ఎట్లుంది? సో ఫైనల్గా వడ, చికెన్ కర్రీ అయితే వేసుకున్నాము. దోశ అయితే ఫుల్గా లాగించేసినప్పుడు అయినా పర్లేదు, మీకోసం నేనైతే ట్రై చేస్తా. దోశ అండ్ వడ, ఇవన్నీ బోండా, చికెన్ కర్రీ విత్ పూరి. అసలు తింటే మాత్రం పిచ్చిలు వేసిపోతావు అసలు. అద్భుతం. ఈ బోండా చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే ఫస్ట్ టైం తింటున్నాను అయితే, చాలా బాగుంది టేస్ట్ అయితే. వడ విత్ చికెన్ కర్రీ చాలా బాగుంది. చికెన్ కర్రీ కూడా ఎక్కువ మసాలా లేకుండా, ఎక్కువ ఘాటు లేకుండా చాలా లైట్గా ఉందన్నమాట ఘాటు. మసాలాలు కూడా చాలా తక్కువ వేసారు అనమాట. అట్లా వేయడం వల్లనే టిఫిన్కి, ఆ కర్రీకి, ఆ హోటల్కి ఆ క్రేజీనెస్ వచ్చిందనమాట. జనాలు అయితే ఎగబడి తింటున్నారు. అందుకనే మేము కొంచెం అందరు క్రౌడ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత వచ్చామన్నమాట. ఇంతకుముందు అయితే అసలు క్రౌడ్ అయితే చాలా ఉన్నారు. 15 నిమిషాలు పట్టింది మాకు ఆర్డర్ రావడానికి. రోడ్డు మొత్తం బ్లాక్ అవుతుంది అంతా. డిస్క్రిప్షన్లో గూగుల్ లింక్ వీళ్ళది పెడతా, డెఫినెట్గా విజిట్ చేయండి. మార్నింగ్ షెడ్యూల్ అయితే వైజాగ్లో టిఫిన్ ఎక్కడ బాగుంటుందిరా అంటే తొడగొట్టి చెప్తున్నా, వీడికే రావాలి. అమ్మ పాకం టిఫిన్ సెంటర్, డెఫినెట్గా విజిట్ చేయండి. చలో నెక్స్ట్ లొకేషన్కి వెళ్దాం పదండి. ఫైనల్గా వైజాగ్లో హోటల్ ముంతాజ్ హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఫ్రై పీస్ బిర్యానీ అయితే చాలా బాగుంటుందని చెప్పి లోకల్ పీపుల్స్ చెప్పారు కాబట్టి నేను మీకు షోకేస్ చేయడానికి ఇక్కడికి అయితే వచ్చేసాను. అసలు టేస్ట్ ఎట్లా ఉంటుంది ఏందో చూద్దాం, అలానే ఏమేమి ఫుడ్ రెసిపీస్ ఉన్నాయో అవన్నీ చూద్దాం.
బిర్యానీలో ఒక స్పెషల్ మసాలా రెడీ చేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పారు. ఇక్కడైతే చట్నీ అయితే ఈ బిర్యానీకి వచ్చే కర్రీ ఉంటుంది చూసారా, అందరూ గ్రేవీ అయితే పడేస్తారు. వీళ్ళ గ్రేవీ అయితే రైస్ అయితే పొడి పొడిగా గ్రేవీ వేసుకొని తింటే ముక్క పెట్టుకొని తింటే ఉంటుంది, పిచ్చి లేచిపోతుందంట. అసలు టేస్ట్ అయితే చూద్దాం. ఫైనల్గా ముంతాజ్ హోటల్ దగ్గరికి అయితే వచ్చేసినాం వైజాగ్లో. ఒకసారి టేస్ట్ అయితే చూద్దాము. సో ఇది అనమాట ఫ్రై పీస్ బిర్యానీ. ఇదిగోండి ముక్క పెట్టి రైస్ పెట్టి మెంటల్ ఎక్కిపోతుంది తింటుంటే మాత్రం. టేస్ట్ అయితే అట్లుంది. ఫ్రై పీస్ బిర్యానీతో పాటు చట్నీ ఇచ్చారు. బాబా టేస్ట్ ఉందని ఎంత బాగుంది. చట్నీ కూడా కొంచెం పొడి పొడి ఉంది, రైస్ కొంచెం పొడి పొడిగా పీసెస్ ఇంట్లో పెట్టుకొని తింటే ఉంటుంది. చట్నీలో బిర్యానీ రైస్ ఫ్రై పీస్ చికెన్ బిర్యానీలోకి వేసుకుంటే పిచ్చి వేసిపోతుంది. జనరల్గా మీరు హైదరాబాద్లో ఫ్రై పీస్ బిర్యానీ అంటే చికెన్ 65 వేసి పైన కోటింగ్ వేసి చేస్తారు. వీళ్ళు అట్లా కాదు, వీళ్ళకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఫ్రై పీస్ బిర్యానీ చూసి దీన్నే కర్రీ వేసి చికెన్ని బిర్యానీలో దమ్ పెట్టిస్తారంట, అందుకని ఆ టేస్ట్ ఉంది. దాని చట్నీ వేసి చూడండి, ఇది చూస్తుంటే మాత్రం కర్రగా ఉంది కానీ టేస్ట్ మాత్రం మెంటల్ ఎక్కిపోయింది. గ్రేవీ వేసుకొని తింటా చూసుకోకూడదు. ఇంకోటి గ్రేవీ ఈ పీసెస్ ఏంటన్నా మంచిగా ఫ్రై చేసారు, మజా ఉంది తింటుంటే. పీసెస్ కొరుకుతుంటే మజా ఉంది. దమ్ బిర్యానీ ఏంటంటే కొంచెం రబ్బర్గా ఉంటుంది బ్రో, తినడానికి రాదు. వీళ్ళు ఇచ్చే గ్రేవీ ఏందో మాది చెప్పట్లేదు, సీక్రెట్ అంటే చాలా. ఈ చట్నీ 3వ కప్ ఇది ముంతాజ్ బిర్యానీ లొకేషన్ అడ్రస్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో పెడతా. మీరు మొత్తం డెఫినెట్గా వైజాగ్ వచ్చినట్టే డెఫినెట్గా విజిట్ చేయండి. సో ఫైనల్గా ఇది అనమాట. ప్లేట్ మొత్తం కంప్లీట్ చేసిన ఏళ్ళు కూడా వదలబుద్ధి అవుతుంది, నాకే బుద్ధి అవుతుంది బికాస్ ఆఫ్ టేస్ట్. మీరు కూడా డెఫినెట్గా విజిట్ చేయండి. అలాగే వైజాగ్లో ఉన్న టాప్ 5 స్ట్రీట్ ఫుడ్స్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంది, నేను కూడా తిన్నాను. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. చలో నెక్స్ట్ లొకేషన్కి వెళ్దాం పదండి. ఇక్కడ షిప్పింగ్ యార్డ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడైతే ఫుల్ చాలా పెద్ద షిప్స్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ చూసారా, అన్ని వేటకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి షిప్స్ అనమాట. ఇది విశాఖపట్నంలో ఇది ఒక ప్రత్యేకమైన ప్లేస్ అనమాట. వాళ్ళందరూ బతుకుతున్నటువంటి నా వాళ్ళు పోర్ట్ ఏరియా అన్న చూసినావా, ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బతుకుతున్న ఏరియా. అట్లాంటి ప్లేస్కి అయితే వచ్చేసినాం. బోట్లు అయితే చాలా పెద్ద ఉన్నాయి. ఫిష్లు కూడా చాలా పెద్ద ఎండబెట్టినవి, ఎండు చేపలు అంటారు, ఎండు రొయ్యలు అంటారు. ఇవి ఏవి తీసుకోవాలో నాకు అర్థం అవ్వట్లేదు. మా మమ్మీ తెమ్మని చెప్పింది కానీ ఇంట్లో ఏవి తీసుకోవాలని అర్థం అవ్వట్లేదు. తొందరగా ఇప్పుడు జనరేషన్ ఎట్లుందంటే ఏది తొందరగా రియాక్ట్ అవుతారు ఫుడ్కి, అలానే క్వాలిటీ ఉండాలి. వాడు హోటల్ కరెక్ట్ మెయింటైన్ చేస్తుండాలి, లేదా చెక్ చేస్తాం, వెళ్ళి కిచెన్లోకి పోయి చూస్తాం. వాడు పర్మిషన్ ఇవ్వలేదంటే ఆ హోటల్ అసలే షూట్ చేయం. మీరు అంటుండొచ్చు అది షూట్ చేయాలి ఇది షూట్ చేయాలని చెప్పి, బట్ ఏంటంటే వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వట్లేరు. ఎందుకు ఇవ్వట్లేరు అంటే వాళ్ళ కిచెన్లలో ప్రాబ్లమ్స్ ఉన్నాయా మరి ఏంటో మరి నాకైతే తెలియదు. అదేంటి మరి అంత నమ్మకంగా పెడుతున్నప్పుడు మరి పర్మిషన్లు ఎందుకు ఇవ్వరు నాకు వీళ్ళు? మనం ఏం వెళ్ళి హంగం అయితే ఏం చేయట్లేదు కదా. అదేమేమి ఎలా తయారు చేస్తున్నారు, ఏం ఆయిల్ వాడుతున్నారు, కరెక్ట్ చేస్తున్నారా లేదా, నీట్నెస్ ఉందా లేదా, అవన్నీ చూద్దామని చెప్పి కిచెన్లోకి వెళ్దామంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు. అయితే బాగానే కష్టపడుతున్నారు, రక్కీ చేస్తున్నాను, అడుగుతున్నాను. కొందరు పర్మిషన్స్ ఇస్తున్నారు, కొందరు ఇవ్వట్లేదు, అంతే తేడా. నేను మాత్రం వెళ్ళకపోవడం మీ ఇష్టం. అది నేను ఇట్లా జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను మీకు. కిచెన్లో ఏంటంటే గ్లౌజెస్ కానివ్వండి, చేతులకు వేసుకోవాలి, క్యాప్ పెట్టుకోవాలి, కాటన్ ఉంటుంది కదా, కాటన్ క్లాత్తో తయారు చేసిన క్యాప్ పెట్టుకోవాలి. ఇవన్నీ పెట్టుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రావు. నీట్గా మెయింటైన్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ చెప్తున్నా, మేము షూటింగ్కి వెళ్ళినా కానీ కూడా హోటల్స్లో మాకు కస్టమర్లు మా వీడియోలు చూసి మమ్మల్ని నమ్మి వస్తున్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి, ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు అని చెప్పి స్పెషల్గా అయితే ట్రైన్ చేస్తున్నాం అన్నమాట. ఇంకేంటంటే విజయవాడలో ఇది అవన్నీ ఇంకా నెక్స్ట్ రాబోయే రెసిపీస్ అవన్నీ ఉన్నాయన్నమాట. విజయవాడ సిటీ కానీ, ఒంగోలు కానివ్వండి, ఇంకా నెల్లూరు, ఇవన్నీ షూట్ చేయాల్సిన ప్రాసెస్లో ఉన్నాము ఇంకా. సో
ఇప్పుడు వైజాగ్లో అయితే రకే చేస్తున్నాం 3 days నుంచి షూట్ చేస్తూనే ఉన్నాం. ఇంకా జైల్ రోడ్ అంట, జైల్ రోడ్లో ఉన్న స్ట్రీట్కి ఈవినింగ్ వెళ్తాం. जेल रोड लो उन्ना नेपाली फूड कोर्ट देखा भैया आपके पास क्या क्या रहता है वेराइटीज हमारे पास है भैया चिकन मोमोज है, चिकन फ्राई मोमोज, कुरकुरे मोमोज, क्रिस्पी मोमोज, KFC मोमोज। उसके बाद आपको स्टार्टर में रहेगा अपोलो फिश रहेगा, प्रॉन्स रहेगा, बासा फिश रहेगा, नेतोले फिश रहेगा, तंदूरी चिकन फुल बॉडी, तंदूरी चिकन हाफ बॉडी, हाफ तंदूरी, लेग पीस, फुल लेग पीस तंदूरी, प्रॉन्स कबाब, चिकन कबाब, कंदन का ये 30 रुपीज़ से स्टार्ट है। 30 रुपीज़ चिकन कबाब से लेके 80, 150, 50 तक है तंदूरी की। और फ्राई राइस रहेगा, वेज राइस रहेगा, सूपी मोमोज रहेगा, बहुत सारा आइटम है। ऐसे बोले तो आपको 150 आइटम से 150 आइटम है बिलो 150 रुपीज़ में। यस, KFC आइटम है, क्रिस्पी लॉलीपॉप है, क्रिस्पी बीन्स, पॉपकॉर्न और क्रिस्पी प्रॉन्स, पूरा वेराइटी रहेगा। कितने साल हो गए यहाँ पे स्टार्ट करके? यहाँ पे अभी मेरे को 10th मंथ ही हुआ है। 10th मंथ कैसे चल रहा गिराक? एकदम नंबर 1 है। क्या बोल रहे कस्टमर पूरा? कस्टमर बोल रहे वाह 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 सुपर्ब है, सुपर्ब। नेपाली फूड कॉर्नर इज बेस्ट, नंबर 1 टेस्ट में है। अभी क्या डाला इसमें? अभी ये है क्रिस्पी पॉपकॉर्न प्लस क्रिस्पी फिंगर बोनलेस, चिकन बोनलेस क्रिस्पी एंड पॉपकॉर्न। कस्टमर को चॉइस है हमारा हाउस मेडिंग मसाला चिकन बोनलेस कबाब, वो वाला कबाब है, चिकन बोनलेस कबाब 80 रुपीज़ पड़ेगा, ओनली 80 रुपीज़ चिकन बोनलेस कबाब। ఫైనల్గా ఇదన్నమాట 150 లోపలనే మనకైతే స్టార్టర్స్ అయితే దొరుకుతుంది. మీరైతే డెఫినెట్గా విజిట్ చేయండి. ఒకసారి టేస్ట్ అయితే చూద్దాం రండి ఒకసారి. पॉपकॉर्न है प्लस क्रिस्पी बोनलेस फिंगर ఓకే स्टीप, ये सिर्फ ओनली 150 का है। ఓకే प्लेट भर के है, क्वांटिटी में कोई प्रॉब्लम नहीं है, क्वांटिटी भी क्वालिटी भी है। ये रेड चटनी है, ఓకే बोले तो इसमें टेस्ट बहुत बढ़िया रहेगा। अभी तक जितने भी कस्टमर 10 मंथ हो गया, बहुत लाइक करते हैं इस चटनी को। हम अपने स्टाइल से बनाते हैं। ये वाला सिसमी चटनी है, ये नेपाल में मोमोज में बहुत ज़्यादा चलती है, तो हम यहाँ पे कस्टमर को पूरा चटनी देते हैं। और ये ग्रीन चटनी है, ये ग्रीन चटनी बोले तो मिंट और कोरिएंडर, जिंजर, गार्लिक का। ఓకే ये इसको भी आप ट्राई कर लो, नंबर 1 ही रहेगा। और ये हाउस मेडिंग घर में हम घर में यूज बनाते हैं ये माइनस को, बाहर मार्केटिंग माइनस यूज़ नहीं करते। ఓకే और ये माइनस बहुत बढ़िया रहेगा, आपको नंबर 1 टेस्ट रहेगा। वाओ और ऊपर से आपको आएगा फ्लेवर सलाद। कितना टेम्पटिंग है जी। वाह 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 वाओ। प्रॉन्स कबाब है, ऑलरेडी रेडी हो चुका है। थोड़ा इसको हम बटर और प्रॉन्स को यूज़ कर बटर रहे हैं। पूरा लगा रहे? हाँ, ओके। थोड़ा बटर लगा के ऑलरेडी हमारे पास प्लेट तो रेडी हो चुका है, प्लेट रेडी होके आ चुका है। ये रेडी हो गया हमारा प्रॉन्स कबाब, वो भी प्रॉन्स लोकल कबाब मसाला के बनता। साथ। मार्केटिंग मसाला यूज नहीं करते, घर का मसाला है, नंबर 1 टेस्ट रहेगा। फेमस है प्रॉन्स कबाब बोले तो। ओके ओके शुद्ध एक बार टेस्ट करेंगे आओ। సో ఫైనల్గా వైజాగ్లో ఉన్న జైల్ రోడ్ స్ట్రీట్ ఫుడ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడైతే మనకు నేపాలీ ఫుడ్ కోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడైతే చాలా ఫేమస్ అని చెప్పి లోకల్ పీపుల్ చెప్పారు, అందుకనే మీకోసం నేనైతే షోకేస్ చేయడానికి వచ్చేసాను. మనం తీసుకున్నది డ్రాగన్ చికెన్ తీసుకున్నాం, అలాగే చికెన్ లాలీపాప్ తీసుకున్నాం, అలానే ఇదిగోండి ప్రాన్స్. ఇది ఓన్లీ నిప్పుకల కిందే కాల్చారు, వితౌట్ ఆయిల్ ప్రాన్స్ అనమాట. సో మీతో పాటు నేనైతే ఒకసారి ఒక బయట అయితే తీసుకొని టేస్ట్ చూస్తా. సీనా నేను ఇద్దరం కలిసి చూద్దాం ఒకసారి చూడదు. సూపర్. స్పెషల్గా ఈ రెడ్ చట్నీ ఉంది చూసిర్రా, ఇదిగోండి చూస్తే మాత్రం మెంటల్ ఎక్కువవుతుంది. కస్టమర్ ఇది ఎక్కువ అడుగుతారంట, అందరూ మైనస్ అడుగుతారు కానీ ఇక్కడ రెడ్ చట్నీ మాత్రం ఖచ్చితంగా అడుగుతారంట. ఎందుకంటే ఇది ఇంట్లోనే తయారు చేస్తారంట, హోమ్ మేడ్ అంట. ఇవాళ చట్నీ నేపాలీ మసాలా, అథాంటిక్ మసాలాలతో తయారు చేసిందంట. రెడ్ చట్నీ టేస్ట్ మాత్రం ఎవరి దగ్గర రాదనమాట ఈ టేస్ట్ అయితే. ఒకసారి మైనస్తో ముంచుకుంటామండి. అలా క్రిస్పీ క్రిస్పీ చికెన్లా, డ్రాగన్ చికెన్లో ఇది ఉల్లిపాయ పెట్టుకొని మైనస్లో ముంచుకొని తింటే అదిరిపోయిన టేస్ట్. ప్రాన్స్ చూద్దాం ఒకసారి. ప్రాన్ అయితే తీసుకొని ఇట్లా ముంచుకొని, ఐస్ క్రీమ్ స్టిక్స్ ఇవి చాలా స్టాండర్డ్గా ఉన్నాయి. ప్రాన్లో పెట్టి నిప్పుకాయ మీద కాల్చి ఇచ్చింది మనకు మనోడైతే. ఒకసారి టేస్ట్ అయితే చూద్దాం ఒకసారి. ఆహా, తింటుంటే ఆ స్మోకీ ఫ్లేవర్ చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఇది నిప్పుకాయ మీద కాల్చారు కాబట్టి కొంచెం స్మోకీ ఉంది. తింటుంటే మాత్రం మస్తు టేస్ట్ ఉంది.
నాకైతే కొంచెం స్పైసీ తక్కువ అనిపించింది. మీరు చెప్పారనుకోండి స్పైసీ కూడా పెంచిస్తారనమాట. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. స్మోకీ ఫ్లేవర్ ఉంది. సూపర్ ఉంది. జైల్ రోడ్లో మాత్రం ఇదే వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రీట్ ఫుడ్ అనమాట. చాలా బాగుంటుంది. మీరు మాత్రం డెఫినెట్గా విజిట్ చేయండి. వాళ్ళ లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ పెడతా. చలో నెక్స్ట్ లొకేషన్కి వెళ్దాం పదండి. మీ పేరేనా? నా పేరు నాగరాజు. షాప్ పేరేనా? దోసేస్తాను కోల్. ఎన్ని ఇయర్స్ ఏందన్నా పెట్టి ఇక్కడ? ఇది ఫస్ట్ మధురవాడలో ఉండేది సార్, అక్కడ 1 year అయింది. ఓకే. ఇక్కడికి వచ్చి 5 months అవుతుంది. 5 months అవుతుంది. ఇప్పుడు రీసెంట్గా గిరాకీ ఎట్లుంది ఇక్కడ? బాగుందమ్మా. ఓకే. అక్కడ కస్టమర్లు ఇక్కడికి వస్తున్నారా? వస్తానన్న. అక్కడ వెహికల్ ఉంది, అక్కడ ఇంకోటి ఉంది, మధురవాడలో ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఓకే. మధురవాడలో ఎక్కడ ప్లేస్మెంట్ కరెక్ట్ చెప్పండి మన వ్యూవర్స్కి. మధురవాడ వచ్చేసి కెనరా బ్యాంక్ బిల్డింగ్, మిదిలాపూర్ కాలనీ. ఓకే. ఆ బిల్డింగ్ ముందే ఉంటుంది సార్. సేమ్ ఇలాగే ఉంటుంది కార్. సో ఫైనల్గా ఇగో బొగ్గుల పొయ్యి మీద పెట్టడం కారణం ఏందని అసలు? బొగ్గుల మీద అనేది మేమే స్టార్ట్ చేసామండి వైజాగ్లో. ఓకే. ఇది ముంబై గుజరాత్ స్టైల్. ఓకే. ఎక్కువ ఏది అడుగుతారన్నా మన క్లయింట్లు? మన దగ్గర కడాబాజీ స్పెషల్ అన్న. వైజాగ్లోనే మా ఒక్క బండి దగ్గరే ఉంటుంది అది కడాబాజీ. ఓకే. ఒకే దగ్గరేనా? అది చెప్పు స్పెషల్గా ట్రైన్ అయ్యి చేసింది అది. ఇప్పుడు ఏమేమి ఎక్కువ అడుగుతారన్నా జనాలు? కడాబాజీ, ఓపెన్, మట్కా, దిల్కుష్, కాక్టైల్, జీనీ, పన్నీర్ టిక్కా. ఓకే. కాక్టైల్ దోశ కూడా ఉందా? ఓకే. డెఫినెట్గా విజిట్ చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా దగ్గర ఉన్న దోశలు మొత్తం మీద ఒకదానికొకటి డిఫరెంట్ స్టైల్ ఉంటుంది, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. కానీ ఒకదానికొకటి సంబంధం ఉండదు. ఇంకా నాన్ వెజ్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? వెజ్ ఏముంది. ఓన్లీ వెజ్జే ఉందంట. వెజిటేరియన్ ఫుడ్ లవర్స్కి అయితే ఇది ఒక గొప్ప అవకాశం అనమాట. మీరు డెఫినెట్గా విజిట్ చేయండి. సో ఆల్ ద బెస్ట్ అన్న, మంచిగా చేయండి. ఇట్లానే గ్యాస్ పొయ్యి లేకుండా ఇదే వాడండి అన్న, ఖచ్చితంగా చేయండి. ఒకసారి తీన్మార్ దోశ అయితే చూద్దాం. సో ఇది తీన్మార్ దోశ అనమాట. మేకింగ్ స్టైల్ అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు ఒకసారి మనం ఒక తీన్మార్ దోశ ఆర్డర్ ఇచ్చి టేస్ట్ అయితే చూద్దాం ఒకసారి. సో ఫైనల్గా మనకైతే తీన్మార్ దోశ వచ్చేసింది. చూసుండి ఎంత టెంప్టింగ్ ఉందో. చూస్తుంటే మాత్రం ఎంత ఆరోమేటిక్గా టెంప్టింగ్ అయితే మస్తు మజా ఉంది. చూస్తుంటే నాకైతే 15 నిమిషాలు పట్టింది రావడానికి. ఆర్డర్ చాలా రష్గా ఉంది, చాలా రద్దీగా ఉంది. వెనకాల చూసారు ఎంత జనాల్లో. అంత జనాలలో నేనైతే చాలా కష్టపడి మీకోసం అయితే నేను ట్రై చేస్తున్నా. ఒకసారి తీన్మార్ దోశ మీతో పాటు నేను ఒకసారి ఒక బయట పెడతా చూడండి. దోశ మీద చీజీగా చూస్తుంటే మాత్రం తింటుంటే మస్తు మజా ఉంది. ఇందులో పాప్కార్న్ ఉంది, క్యాబేజ్ ఉంది, చీజ్ ఉంది. తీన్మార్ దోశ మాత్రం తింటే మాత్రం తీన్మార్ డ్యాన్స్ చేయాలి అసలు. నోట్లో ఇట్లా కరిగిపోతుంది తింటుంటే మాత్రం. ఆనియన్స్ అండ్ చిన్న చిన్న వెరైటీస్ ఇంకేమో సాసెస్ వేసినాడు. అలానే పైన చీజ్ వేసి ఇచ్చిండు. బటర్, చీజ్, స్వీట్ కార్న్ అన్నీ వేసి మనకు మిక్స్ పట్టి కింద రోస్ట్ చేసి అయితే ఇచ్చేస్తుండు. చూసారు అట్లా వేస్తుండో, పచ్చడి వేసి అయితే ఇస్తుండు. ఒక్కసారి టేస్ట్ అయితే చూద్దాం మీతో పాటు నేను. చీజు చట్నీలు ఇట్లా పెట్టుకొని సో ఇది అనమాట దోశ స్పెషల్ అనమాట. డెఫినెట్గా విజిట్ చేయండి. జైల్ రోడ్ స్ట్రీట్ ఫుడ్లో ఉన్నటువంటి స్పెషల్ దోశ దగ్గర అయితే డెఫినెట్గా విజిట్ చేసి చెల్లో నెక్స్ట్ ఫుడ్ కొట్ట దగ్గర కదా పదండి. ఏమేమి ఉన్నాయి మా దగ్గర వెరైటీస్? చికెన్, మటన్, ప్రాన్. నాన్ వెజ్లో ఆల్ మిక్స్ ఉంటుంది. ఓకే. తర్వాత వెజ్లో పన్నీరు, మష్రూమ్, వెజిటేబుల్. ఎంత టైం పడుతుంది రెడీ అవ్వడానికి?
ఒక 10 to 15 minutes. ఓకే. ఎక్కువ ఏది అడుగుతారు అక్క మన దగ్గర? నాన్ వెజ్ చికెన్ వెళ్తుంటుంది, వీకెండ్ శనివారం అయితే వెజ్. సో ఇదే అనమాట రాజేష్ కుక్కర్ పులావ్. ఇక్కడ చూసారా ఇన్స్టెంట్ గా మనకు మేకింగ్ చేస్తారు. మసాలాలన్నీ హోమ్ మేడ్ మసాలాలు అనమాట, ఇంట్లో తయారు చేసుకొచ్చి స్పెషల్ గా తయారు చేసి పెడతారు. జైల్ రోడ్ లో ఉన్నటువంటి రాజేష్ కుక్కర్ పులావ్ అయితే డెఫినెట్ గా విజిట్ చేయండి. ఇక్కడ ఇన్స్టెంట్ గానే మనకు కుకింగ్ అయితే చేసేసి ఇచ్చేస్తున్నారు, మనకు ఫాస్ట్ గా చేస్తున్నారు చూసారా. సో డెఫినెట్ గా విజిట్ చేయండి. ఒకసారి టేస్ట్ అయితే తిని చూద్దాం ఒకసారి ఎట్లుందో. ఇక్కడ టైమింగ్స్ ఏంటంటే అక్క? ఈవినింగ్ 6 నుంచి నైట్ 12 వరకు ఉంటుంది. నైట్ 1 వరకు ఉంటుందా? రెగ్యులర్గా వస్తుంటారా? ఫ్యామిలీస్ వస్తుంటారా అంటే ఎక్కువ? రెగ్యులర్గా వస్తారు, వచ్చిన కస్టమర్లే మళ్ళీ రిపీట్ అవుతుంది. మన ఇంట్లో చేసుకున్నట్టే ఉంటుంది అనమాట. అందుకని డెఫినెట్గా విజిట్ చేసి అక్క దగ్గరికి అయితే మీరు వచ్చి డెఫినెట్గా విజిట్ చేయండి. అక్క ప్రైజెస్ చెప్పలేదు ఒకసారి. మటన్ 220, ప్రాన్స్ 160, ఆల్ మిక్స్ 300. అలాగే వెజ్లో పన్నీర్ 140, మష్రూమ్ 130, వెజిటేబుల్ 100 రూపీస్, ఆల్ మిక్స్ 180. సో అన్ని మీడియం రేంజ్లో, నాకు ఎక్కువ హైలు అయితే లేవు. మీరు ఇంట్లో చేసుకుంటే ఎంత అయితే ఖర్చు అవుతుందో అదే ఖర్చు మీరు ఇక్కడ పెడితే ఇంట్లో చేసుకున్నట్టే ఉంటుంది అనమాట. మీకు కష్టపడకుండా మీ ఇంటికి కిచెనే వచ్చేస్తుంది. మీరు మాత్రం డెఫినెట్గా విజిట్ చేయండి. ఫోన్ నెంబర్ చెప్పండి. 95 025 07 016. ఇక్కడ విజిట్ చేయాలంటే ఎన్ని షాప్ మీద ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ ఉంటుందా రైట్ సైడ్ ఉంటుందా? బ్యాక్ సైడ్ నుంచి ఒక 12 to 15 షాప్స్ తర్వాత ఏమైనా ఫంక్షన్స్ ఉన్నాయనుకో ఇంటికి పోయి చేస్తారా? చేస్తాం. బల్క్ ఆర్డర్లు ఏమైనా చేస్తాం. బల్క్ ఆర్డర్లు ఉంటే కూడా చేస్తారంట, నోట్ చేసుకోండి. ఫుడ్ కలర్ కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ ఏమీ ఉండదు, అంతా హోమ్ మేడ్. అంతా హోమ్ మేడ్ అంట, అందుకనే ఇంత టేస్ట్ ఉంది కాబట్టి ఇంత జనాలు అయితే ఎగడెగడ తింటారు. రైస్ కూడా వాడతాము. ఇండియా గేట్ లో ప్యూర్ బాస్మతి, అందులో చిన్న సైజ్ అన్నమాట, పెద్ద సైజ్ కాకుండా. ఓన్లీ ఇండియా ఏమంటారన్నా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లా చెప్తున్నారు మీకు? గుడ్, పర్వాలేదు. అంటే మన మసాలాలు ఎక్కువ తక్కువ అలా ఏం లేదు. ప్రజెంట్ మా ఇప్పుడు వచ్చిన కస్టమర్లు ఏది కూడా కంప్లైంట్స్ లేవు. మసాలాలు మీరు ఇంట్లోనే తయారు అంతా హోమ్ మేడే, ఓన్ రెడీయే. బయటది ఏది వాడము. సో ఫైనల్గా కుక్కర్ బిర్యానీ దగ్గరికి వచ్చినాక డేవిడ్ అన్న అయితే ప్లేట్లో వేసి ఇచ్చిండు, లేదు ఇంతేస్తున్నాడు. ఆల్రెడీ అన్ని తినేసి వచ్చినాం అన్న, ఫుల్ టైట్గా ఉంది వస్తుంది అంటే టేస్ట్ అయితే చూద్దామని చెప్పి 2 స్పూన్లు వేసి వేసిన అన్న. ఒకసారి మీకోసం నేనైతే టేస్ట్ అయితే చూసి చెప్తా. అసలు ఏం చట్నీ లేకుండా అసలు బిర్యానీ ఎట్లుందో చెప్తా, ఒకసారి చూడండి. అదిరిపోయింది, కొంచెం ఘాటుగా స్పైసీగా చాలా దృఢంగా ఉంది. అసలు తింటుంటే మాత్రం పిచ్చిలు వేసిపోతుంది. అసలు గోంగూర చట్నీ అంట, గ్రీన్ చట్నీ చాలా బాగుంది. గోంగూర చట్నీ ఇచ్చింది, నార్మల్ గ్రేవీ కూడా ఇచ్చింది, చికెన్ గ్రేవీ. రైస్ కూడా చాలా స్మూత్, ఎక్కువ మెత్తగా కాలేదు, ఎక్కువ టఫ్గా లేదు, మీడియంగా బాగా ఉడికింది కుక్కర్లో. ఈ మసాలాలు దమ్ పెట్టడం వల్ల రైస్ని అబ్జర్వ్ చేసుకుంది అనమాట మసాలాలు. టేస్ట్ అయితే చాలా బాగుంది. దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ గోంగూర గ్రేవీతోని బిర్యానీ వేసుకుంటే తింటే మాత్రం లేపేయాల్సిందే, కుంభాలు మేకాల్సిందే. ఒక్క రైస్ కుక్కర్ 10 రైస్ కుక్కర్ అయినా సరిపోదు మనకి ఈ గోంగూర చట్నీతోని ఈ రైస్ తింటే మాత్రం. చెప్తున్నాను కదా, డేవిడ్ నన్ను గుర్తుపెట్టుకొని రండి, డెఫినెట్గా విజిట్ చేయండి కుక్కర్ రైస్ కుక్కర్ దగ్గర అయితే. చలో నెక్స్ట్ లోకి వెళ్దాం పదండి. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నాకు ఎండ అలా ఖాళీ కొనుక్కున్నా అలా కష్టపడతాను. ఎంత బాక్స్ ఎంత? 30 రూపాయలు. అది పూతరేకులు 100. నువ్వే తయారేసావా పీచ్ మిఠాయి? మా ఊర్లో కొంటాను విజయవాడ. ఎంత పడుతుంది బాక్స్? మనక అక్కడ 60 రూపాయలు సంపాదిస్తాడు రోజుకి. రోజుకు పబ్లిక్ ఉంటే 1000 రూపాయలు అమ్ముతాను. మనకి ఎంత వచ్చినా 200 వచ్చినా 300 వచ్చినా ఏదో మన టైం పాస్ అలాగా ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా. వ్యాపారం బాగుందా? వ్యాపారం ఏదో బాగుందన్న, కొంచెం బళ్ళు ఎక్కువైపోవడం వల్ల వ్యాపారం పెట్టలేదు. వైజాగ్ లో ఉన్న జైల్ రోడ్ లో స్ట్రీట్ ఫుడ్ గల్లీలోకి ఎంటర్ అయిన తర్వాత అన్నది సెకండ్ స్టాల్ అనమాట. డెఫినెట్ గా విజిట్ చేయండి, పర్చేస్ చేయండి. ఇంకెవరైనా దాతలు ఉంటే ఈ షాప్ అనే పెట్టేయండి. ఎవరైనా మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే అన్నకి హెల్ప్ చేసినట్లు ఉంటారు. డెఫినెట్గా మీకు షాప్ ఎవరైనా ఉంటే పెట్టిస్తాను నీతోని, సరేనా? అన్న నార్మల్ గానే అదొకటి. మామూలుగా ఇలా షార్ట్ ఫిల్మ్ సినిమాలు తీసిన వాళ్ళు ఉంటారు కదా, చిన్న క్యారెక్టర్ ఇచ్చినా పర్లేదన్న, మామూలుగా వెళ్ళిపోతాను. చేస్తావా? చేస్తానన్న, ఒక్క హెల్ప్ చేసి పెట్టండి అందుకే చాలు. డైలాగ్ చెప్పు మంచిది ఏదైనా. డైలాగ్ కాదు, ప్రభాస్ ఒక చిన్న మాట చెప్తా. చెప్పు. వీళ్ళైతే ప్రేమిద్దండి, మా అయితే తిరిగి ప్రేమిస్తారు, పోయేదే ఉంది. డైలాగులు మస్తు చింపారేస్తున్నావు. ఇంకేమొచ్చు డైలాగ్ లో? డైలాగ్ అందుకే రావు. నాకు ఎక్కువ పవర్ స్టార్ మూవీస్ ఎక్కువ చూస్తాను. అది ఫస్ట్ రోజే టికెట్ కొనుక్కొని వెళ్ళిపోతా హాల్కే.
అలాగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాం నీకోసమే. హైదరాబాద్. నేను హైదరాబాద్ వచ్చా ఒకసారి ఒకళ్ళ పెళ్ళికి. ఆ పెళ్లి చూసాను అంతే, చూడలే. పవన్ కళ్యాణ్ ఇట్లాను. సో పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా ఉంటే వీడియో ట్యాగ్ చేయండి, అన్నకు ఒక షాప్ పెట్టిమని చెప్తే పవన్ కళ్యాణ్ పార్టీలో ఉండే దాతలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అన్నకైతే విజిట్ చేయండి, మంచి షాప్ పెట్టి అని. జైల్ రోడ్ స్ట్రీట్ ఫుడ్ లో ఉన్నటువంటి పీచ్ మిఠాయి అమ్ముకుంటాడు ఇది అన్న, ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. ఎవరైనా పార్టీ పెద్దవాళ్ళు ఉంటే ఎవరైనా ఉంటే కొంచెం హెల్ప్ చేయండి, కొంచెం అర్థం చేసుకోండి. పగలపడి డిఆర్ఎం ఆఫీస్ ఉంది, రైల్వే క్వార్టర్స్ అక్కడ కూడా ఉంటాను. అక్కడ కూడా ఉంటావా? అక్కడ మధ్యాహ్నం జనసేన ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వచ్చి విజిట్ చేయండి అన్నకి. అన్న పవన్ కళ్యాణ్కి పెద్ద ఫ్యాన్ అంట. ఇక మీకు ఈ అవకాశం దొరికిందని కాబట్టి మీరు చూసుకోండి, ఖచ్చితంగా విజిట్ చేయండి అన్నని, కొంచెం హెల్ప్ చేయండి. అందరు పెద్ద పెద్ద షాపులు పెట్టుకుర్రు, అన్న ఒక్కడే కింద పెట్టుకో. స్ట్రీట్ ఫుడ్ అంటే అన్ని చూపెడతా, చిన్న నుంచి పెద్ద వరకు అన్ని షాపులు పెద్ద పెట్టుకున్నారు. అన్న ఒక్కడే కింద పెట్టుకున్నాడు, ఇక్కడ ఎక్కువ షాపులు లేదు. అన్న వాళ్ళతో డబ్బులు ఉన్నాయి, వీళ్ళతో డబ్బులు లేదు. సో అన్నకు హ్యాండిక్యాప్డ్ కాబట్టి కొంచెం హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం ఎవరైనా సరే. ఈ ట్రావెల్ అండ్ ఈ తరపున హెల్ప్ చేయండి డెఫినెట్గా. నా తరపున నేను కూడా నీకు హెల్ప్ చేస్తా. ఇప్పుడు నీ ఫోన్పే ఉందా? సో నా తరపున ఫోన్పేకి అయితే అన్నకు 1000 రూపీస్ అయితే కొడుతున్నా. ఇదా గూగుల్ పే నెంబర్ ఇదేనా? ఇది మా అమ్మది. మీ అమ్మకి కొట్టాలా నీకు కొట్టాలా? మా అమ్మకి కొట్టాడు. ఇదా మమ్మీదా? సో ఫైనల్గా నేనైతే 1000 రూపాయలు వేసేసిన, ఇదిగోండి. డెఫినెట్గా అన్న నెంబర్ మీకు స్క్రీన్ పైన పెడతా. ఎవరైనా దాతలు ఉంటే కూడా హెల్ప్ చేయండి మన అన్నకి. సరే వస్తా మరి. అలాగే మంచిగా ఖర్చు పెట్టుకో వ్యాపారం, సరేనా? థ్యాంక్స్ అన్న. ఓకే వస్తా మరి. నీ పేరు అన్న? నా పేరు శివ. శివ. నా పేరు రవి. ఓకే.